యూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మొన్న మీకు ఒడుగుకు సంబంధించి పెళ్లి కొడుకుని చేసిన కార్యక్రమం అయితే మీకు పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ ఈ వీడియో అండి. నెక్స్ట్ డే వచ్చేసి ఒడుగు కార్యక్రమం అనమాట. అంటే ఉపనయనం చేస్తున్నారు బాబుకి. సో రామచంద్రుని వారి ఉపనయన కార్యక్రమం అనమాట. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఇది కూడా స్టార్ట్ అయింది. సో మమ్మల్ని పిలిచారు కానీ నేను ఎర్లీ మార్నింగ్ మా పాపకి ఎగ్జామ్స్ ఉన్నాయి, కుదరదని చెప్పి వెళ్ళలేదు. సో అలా ఉపనయన కార్యక్రమం 5 o'clock నుంచే స్టార్ట్ అయిపోయిందనమాట. సో అందరు రెడీ అయిపోయి కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు. హోమం అని అలా చాలా ఉన్నాయండి. ప్రాసెస్ అయితే సేమ్ యాస్టీజ్ చెప్పాను కదా, పెళ్ళికి ఎలా కార్యక్రమం అయితే ఉంటుందో యాస్టీజ్ ఉపనయన కార్యక్రమం కూడా సేమ్ అలాగే ఉంటుందండి. సో అలా కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకులాగా తయారు చేసి బాస్కం కట్టి మళ్ళీ కూర్చోపెట్టి మళ్ళీ పూజా కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. వీళ్ళంతా మా రిలేటివ్స్ అందరు రెడీ అయి కూర్చున్నారు. ఆ బ్యాక్ సైడ్ ముగ్గురు కూర్చున్నారు చూసారా, వాళ్ళు వచ్చేసి ఒడుగుకు సంబంధించి బ్రహ్మచారులు అంటారు. ముగ్గురు బ్రహ్మచారి బ్రాహ్మిన్స్ని ముగ్గురిని కూర్చోబెట్టి వాడితో పాటు కొంచెం కార్యక్రమం అయితే చేస్తారు. ఇప్పుడు మళ్ళీ వాడిని లోపలికి తీసుకెళ్ళి వాడిని పెళ్లి కొడుకులాగా బాస్కం అది కట్టి తీసుకొని వచ్చారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనకి తల మీద జీలకర్ర బెల్లం పెడతారు కదా, అలాగే సేమ్ వీడికి అలాగే పెడతారు. ప్లస్ ఉపనయనంకి సంబంధించి ఇప్పుడు మెల్లో జంజం వేస్తారనమాట. ఆ జంజం వేయాలి అంటే ఎగ్జాక్ట్గా ఆ ముహూర్తము ఆ టైంకి ఎగ్జాక్ట్గా అది మెల్లో వేసేయాలన్నమాట. సో ఇప్పుడు అది స్టార్ట్ అవుతుందన్నమాట. అది వచ్చేసి 7:30కి. సో నేను ఆ లోపు అయితే వచ్చేసాను అనమాట. సో దానికి సంబంధించే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందండి అనుకుంటాం, కానీ చాలా తంతండి ఇదంతా. నియర్లీ 3 hours అయితే పడుతుంది అనమాట. సో నేనైతే వచ్చేసాను. ఇంకా అందరూ మా వాళ్ళు అంతా రెడీ అవుతున్నారనమాట. మా బ్రదరు నేను వచ్చేలోపు పాపం ఆ వీడియోస్ ఏదైతే మార్నింగ్ కార్యక్రమం సంబంధించి ఉన్నాయో తను తీసి పెట్టాడనమాట. సో ఇప్పుడు వీళ్ళు అనేది ఆ తంతు స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ జంజం అనేది ఏ ముహూర్తం ఉందో ఆ ముహూర్తం టైంకి అది మెల్ల వేయాలి కాబట్టి ఆ పూజా కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. చాలామంది వచ్చారు కదండి, అందరు పాపం రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట, ప్రతి ఒక్కరు వచ్చి ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో వీళ్ళైతే వాళ్ళ అమ్మా నాన్న తినైతే రెడీ అయిపోయి కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. అందరూ వచ్చి కూర్చున్నారు. ఎవరైతే ముందుగా వచ్చారో ప్రతి ఒక్కరు అందరు ఇలా అటెండ్ అయిపోయారు. మా బ్రదర్ నాకు అడుగుతున్నాడు అనమాట, కాఫీ తాగుతావా అని చెప్పి. సో అలా మా బ్రదర్స్ కానివ్వండి, మా పిన్ని, మా పెద్దమ్మ అందరు రెడీ అయిపోయి అందరు కూర్చున్నారు. మేళగాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు. సో ఇదేనండి మెయిన్ ఘట్టం వచ్చేసి ఉపనయన కార్యక్రమము. సో ఇప్పుడు తనకి ఇంకా వాళ్ళ నాన్నగారు వచ్చేసి మెల్లో జంజం వేస్తారనమాట. సో మా ఇంట్లో ఏంటంటే మా ఇళ్ళల్లో ఇది మెయిన్ పార్ట్ అండి, అబ్బాయిలకి సంబంధించి. పెళ్ళికి ముందు చేస్తారు ఉపనయనము, పెళ్ళి తర్వాత చేస్తారు. అంటే పెళ్ళి రోజు కూడా కొంతమంది ముహూర్తం పెట్టుకొని చేయించుకుంటారు పెళ్ళికి బిఫోర్ కూడా. సో అలా ఇప్పుడు వీడికైతే ఉపనయనంకి సంబంధించి మెల్లో జంజం అయితే వేసేశారు. దీని తర్వాత మళ్ళీ సేమ్ యాస్టీస్గా పైన జీలకర్ర బెల్లం కూడా పెడతారండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఎలా పెడతారో అలా. ఈ పాప వచ్చేసి చూసారా ఎంత బాగా రెడీ అయిందో, లంగా ఓని వేసుకొని ముద్దుగా చాలా క్యూట్గా ఉందండి. సో ఈ మా పెద్దమ్మ అండి, తిను మా అత్తయ్య ఏలూరు. సో వీళ్ళు బ్యాక్ సైడ్ వచ్చేసి రీసెంట్గా మా మామయ్య కొడుకు పెళ్ళయిందని చెప్పాను కదా, వాళ్ళది వీడియో కూడా మీకు పెట్టున్నాను. నియర్లీ 1 year అవుతుంది వాళ్ళది మ్యారేజ్ అయ్యి. సో అలా అందరూ అయితే అటెండ్ అయ్యారు ఈ ప్రోగ్రామ్కి. చాలా బాగా అందరూ వచ్చారండి, పిలిచిన ప్రతి ఒక్కరు. మా వాడు అయితే ఎర్లీ మార్నింగ్ కదా పాపం వాడిని రెడీ చేయలేదు వాళ్ళ అమ్మ, అలాగే పట్టుకొని కూర్చుంది. సో ఇది వచ్చేసి చెప్పాను కదా ముగ్గురు బ్రహ్మచారులు అని చెప్పి, దీంతో పాటు భోజనం చేయాలన్నమాట. ఫస్ట్ వాళ్ళకి వడ్డించిన తర్వాతే మిగిలిన వాళ్ళు అనేది స్టార్ట్ చేయాలి తినడము. సో అందుకోసము మార్నింగ్ పూట వీళ్ళకి స్పెషల్గా సపరేట్ ఫుడ్ రెడీ చేసి పెట్టారనమాట. అది భోజనం చేసే ముందు కూడా దానికి ఒక తంతు అనేది ఉంటుందన్నమాట, ఎలా తినాలి ఏంటి అని చెప్పి పూజారి చూపిస్తున్నారు తనకి. ఇప్పటి నుంచి తనకి స్టార్ట్ అవుతుందండి. ప్రతిరోజు గాయత్రి మంత్రం చదువుకోవాలి, దానికి చుట్టూ వాటర్ చల్లి అదొక ప్రాసెస్ అండి. అంటే మొత్తము మనం జంజం వేయడమే కాదు, అది వేసుకున్న తర్వాత చాలా ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట రూల్స్ అనేది. సో అలాంటి ఫాలో అవ్వడము తప్పదనమాట వీడికి. సో అవన్నీ చూపిస్తున్నారనమాట. మనం టిఫిన్ చేసిన, లంచ్ చేసిన, డిన్నర్ చేసిన ప్రతిదీ మనము అది అనేది ఫాలో అవ్వాలి వాళ్ళు చెప్పింది. సో అట్లా తనకి చూపిస్తున్నారు వాళ్ళ నాన్నగారు. పూజారి చెప్తున్నారు వాళ్ళ నాన్నకి ఎలా చేయాలని, తను వాళ్ళ బాబు చెప్తున్నాడు అనమాట. ఆపోజిట్గా వచ్చేసి ముగ్గురు బ్రాహ్మిన్స్ కూర్చొని ఉన్నారనమాట భోజనానికి. సో అలా వీళ్ళందరూ తిన్న తర్వాతే
మిగిలిన వాళ్ళకి టిఫిన్స్ కానివ్వండి అట్లా ప్రాసెస్ ఉంటుంది. సో ఇదొక పార్ట్ అనమాట ఉపనయనంలో. దీనికి సంబంధించి వాళ్ళ అమ్మ కూడా వాడికి ముద్దలు తినిపిస్తారనమాట. తల్లి, చెల్లెలు అట్లా కంపల్సరీ వాళ్ళు ఫస్ట్ వాడికి కలిపి అలా ముద్దలైతే పెడతారనమాట. సో అలా మా వదిన వాడికి అలా తినిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ కజిన్ సిస్టర్ ఉంది, తను కూడా అలా తినిపించాలన్నమాట. సో అలా ఒక పద్ధతి అండి. ఈ పద్ధతులన్నీ ఫాలో అవుతేనే ఈ ఉపనయన కార్యక్రమం అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో మా రాధిక అండి బ్యాక్ సైడ్ ఉంది. తను పాపము 3 days బ్యాకే వచ్చింది హైదరాబాదు. అసలు వాళ్ళ తోడుకోడళ్ళు అనమాట ముగ్గురు. ఈ అమ్మాయి లాస్ట్ మా రాధిక. చాలా హార్డ్ వర్క్ చేస్తుందండి పాపం. 3 days బ్యాకే వచ్చి వాళ్ళ తోడుకోడలికి చాలా చాలా హెల్ప్ చేసింది. ప్రతిదీ తనే దగ్గరుండి చూసుకుంటూ ఉంది. తను కనీసం వీడియోలో పడాలన్నా కూడా తనకి టైం అనేది లేదు. యాక్చువల్గా తను ఏంటంటే వచ్చినప్పటి నుంచి ఇంట్లో వర్క్ చూసుకోవడము, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి వండి పెట్టడము, టిఫిన్స్, కాఫీలని అలా ప్రతిదీ వాళ్ళకు చూసుకోవడమే సరిపోతుందండి. తను వీడియోలోకి రావాలన్నా కూడా టైం కూడా దొరకట్లేదు పాపం. కానీ తనకి చాలా తక్కువ కనిపిస్తుంది అనమాట వీడియోస్లో. క్యాప్చర్ చేయడం అనేది చాలా తక్కువ. సో అలా మా రాధిక అయితే చాలా అయితే హెల్ప్ చేస్తుంది మా శారదకు. సో అలా తోడుకోడళ్ళు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మంచిగా కలిసిమెలిసి చాలా బాగుంటారు. కోఆర్డినేషన్ అయితే బాగుంటుంది మా రాధికది, శారదది. సో వీళ్ళిద్దరూ మా చెల్లెలు, మా మరదలు అనమాట. ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు. మా తమ్ముడు కూడా వచ్చేసాడు. మా బావ తిని ఏలూరు. సో అలా అందరూ వచ్చారండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం సరదాగా. మా తమ్ముడు చూసారా నా బ్యాక్ సైడ్ ఎలా నుంచొని చూస్తున్నాడు. అలాగే ఎవరికి నిద్రమాం పొదలలేదండి. ఎర్లీ మార్నింగ్ కదా, అందరూ నిద్రమత్తులు అలా చూస్తున్నారనమాట. సో ఇప్పుడు తినికి పంచి కట్టిన తర్వాత పైన తల మీద చెప్పాను కదా అది పెడతారని చెప్పి జీలకర్ర బెల్లము. సో వాళ్ళని వాయించమని చెప్తున్నారనమాట. సేమ్ మ్యారేజ్ లాగే అండి. సో అలా దానికి సంబంధించి మేళగాళ్ళని వాయించమని చెప్తున్నాడు. అది టైంకి జీలకర్ర బెల్లం కూడా పెట్టాలన్నమాట. సో అలా వాడిని అయితే రెడీ చేస్తున్నారు పంచాది కట్టి. మా వాడేమో వాళ్ళ అమ్మ తప్ప వేరే వాళ్ళ దగ్గరికే రాడండి. అసలు ఎవరు ఎత్తుకున్నా ఇట్లా ఏడ్చేస్తాడు మా చెల్లెలు కొడుకు. సో వాడికి ఏం చేశారంటే ఒక వడ చేతిలో పెట్టారు. అది కొరుక్కొని అలా కూర్చున్నాడు అనమాట. అసలు అమ్మో ఎంత గట్టోడు వీడు. సో అలా మా వాడిదైతే ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు ఏదో మంత్రం చదువుతున్నారు. సో నాకు కూడా ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదండి. స్టార్టింగ్ నుంచి ఇలా మొత్తం చూడడము ఉపనయనం అనేది. సో అన్ని ప్రాసెస్ అయితే 1 by 1 జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అలా పూజారులు వాళ్ళు చెప్పిన పద్ధతి ప్రకారం మా అన్నయ్య, మా అల్లుడు, మా వదిన అందరూ ఫాలో అవుతూ ఉన్నారనమాట. సో మా ఇళ్ళల్లో ఇలాగే ఉంటాయండి. తంతు ఉంటే ఇట్లాగే కార్యక్రమాలకి చాలా టైం తీసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు, మా పెద్దమ్మ, మా పిన్ని అందరూ ఇలా కూర్చొని ఉన్నారు. ఎవరు ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. అదిగోండి మా చెల్లెలు అందరండి, మా మరదలు అందరూ ఇంకా వస్తారు కదా, రాక వస్తారు చుట్టాలందరూ. ఇంకా వస్తే ఎక్కడ లేని కబుర్లన్నీ ఉంటాయన్నమాట. అందరికి కలిసి అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. సో చూసారా జీలకర్ర బెల్లం పెట్టడం స్టార్ట్ చేశారు. సో అది పెట్టిన తర్వాత అందరు కలిసి అక్షింతలు వేసేస్తారనమాట. సో అది కూడా టైంకి పెట్టేసేయాలన్నమాట. యాజ్ టీజ్ వాళ్ళు ఏ టైం అయితే చెప్తారో ఆ టైంలోపు జీలకర్ర బెల్లం అనేది పెట్టేస్తున్నారు. సో అమ్మో అనుకుంటాం కానీ అసలు ఇంత ప్రాసెస్ ఉందా అని నాకు ఇప్పుడే అనిపించింది అనమాట. సో ఒక అమ్మాయి ఒక్కతే లేదండి, సేమ్ యాజ్ టీజ్ పెళ్ళి తంతే అనమాట. యాజ్ టీజ్ అండి. ఒక అమ్మాయి ఉంటే ఇంకా తాళి కడితే సరిపోతుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఖర్చు మిగిలిపోతుంది. సో అంత పెద్ద ప్రాసెస్ ఉందన్నమాట దీనికి. పెళ్ళికి ఎంత ఖర్చు పెడతామో యాజ్ టీజ్ అంతే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో అలా మా ఓడికైతే ఎట్టకేళ్ళకి ఉపనయనం అయితే చేసేసారు మా వాళ్ళందరూ కలిసి. ఇది చేయించుకున్న తర్వాత కూడా చాలా పద్ధతులు ఫాలో అవ్వాలండి. వాడికి గాయత్రి మంత్రం ఉపదేశిస్తున్నారనమాట పూజారి. సో వాడు డైలీ లేచి మార్నింగ్ పూట మంచిగా స్నానం చేసి దేవుడి దగ్గర గాయత్రి మంత్రం చదువుకొని మంచిగా ఉండాలి, నిష్ఠగా చాలా పద్ధతులు ఫాలో అవ్వాలి. వీళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి వీళ్ళు. తను నన్ను ఏదో అడుగుతుంది, నేనేదో ఆన్సర్ ఇస్తున్నాను. చాలా యాక్టివ్గా ఉంటారు. సారు తను లాయర్ అనమాట, క్రిమినల్ లాయరు, హైకోర్టులో వర్క్ చేస్తారనమాట సారు. సో అలా అందరూ చాలా కోఆర్డినేట్ చేసుకుంటూ చాలా బాగా అందరం ఫ్రెండ్లీగా ఉంటాము. సో వాళ్ళ బాబు పెద్ద బాబు. సో అదండి మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, మా రిలేటివ్స్ అవ్వనివ్వండి, అలా అందరం కలిసి ఈ ఉపనయన కార్యక్రమాన్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము. ఇక్కడ మా వాళ్ళందరూ, మా వదిన, మా అత్తయ్య,
మా మేనత్త అందరు కలిసి కూర్చోన్నారు. కింద ఆవిడ తిను కూడా మా ఫ్యామిలీ ఫ్రెండే. చూసారా ఎలా రెడీ అయ్యి వచ్చారో. సో మంచిగా రెడీ అయ్యి పట్టు చీర కట్టుకొని కలకల్లాడిపోతుంది ఈవిడ. సో అలా అందరూ పిలిచిన వాళ్ళందరూ మర్చిపోకుండా మా వాడిని వచ్చి అయితే ఆశీర్వదించారనమాట. మా మరదలు మా తమ్ముడు అని చెప్పాను కదా, ఇద్దరు ఒకటే వేస్తారండి. ఎక్కడికి వెళ్ళిన భార్యాభర్తలు ఇద్దరు మిస్ అవ్వకుండా భార్య ఏ కలర్ శారీ కడితే మా తమ్ముడు కూడా అదే షర్ట్ వేస్తాడనమాట. సో వాళ్ళదొక కోఆర్డినేషన్ అనమాట. సో అలా మా వాళ్ళందరూ కూర్చొని ఇంకా ఇప్పుడు ఏంటంటే అసలు మెయిన్ ఘట్టం అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా అందరికి ఆకలేస్తుంది, టిఫిన్ సెక్షన్ పెట్టాలి కదా. ఇప్పుడు ఇడ్లీ సాంబారు వడ అయితే రెడీ అయిపోయాయి. సో అక్కడ వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకుంటున్నారు. మా వాళ్ళందరూ ఇంకా మెయిన్ జీలకర్ర బెల్లం అయితే పెట్టేశారు కదా. ఇప్పుడు టిఫిన్ కోసం వెయిటింగు. తిను మళ్ళీ కానీ మా చెల్లెలు అవుతుందండి, కజిన్ సిస్టరు, వాళ్ళు ఇప్పుడే వచ్చారనమాట. చూసారా మా రాధిక వీడియో తీస్తే చాలు ఇలా చెయ్యి అడ్డం పెట్టేస్తుంది. సో అలా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మా వాళ్ళంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా పూజ చేస్తూనే ఉన్నారండి. దానికి ఎండింగ్ అనేది ఉండేదన్నమాట, చాలా టైం టేకన్ అనమాట. సో అలా వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. వీడియోగ్రాఫర్ వీడియో తీస్తున్నాడు. కింద ఇది వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో డాగ్ అనమాట, రాఖీగాడు. నేను వచ్చానని చెప్పి నన్ను దగ్గరకు రమ్మని చెప్పి చూసారు ఎట్లా అరుస్తుందో. సో వీళ్ళ ప్రాసెస్ వీళ్ళు చేసుకుంటున్నారు. ఇంకా మా వాళ్ళందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారనమాట. సో అలా మా పిల్లలు చూసారా, పిల్ల గుంపు ఎలా కూర్చున్నారు లైన్గా రెడీ అయిపోయి ముస్తాబోయి. సో అలా అందరం కూర్చొని ఇంకా లాస్ట్కి అయితే టిఫిన్ సెక్షన్ వచ్చేసి అక్కడ టిఫిన్స్ అయితే రెడీ చేశారు. మా చెల్లెలేమో కొడుకుని ముద్దాడుతుంది చూసారా. ఎంతైనా కొడుకులు అంటే అంతే ఉంటుందండి ముద్దులు. సో అలా ఇప్పుడు ఇదేదో జువి చెట్టుదేదో పట్టుకొని, ఇది కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి, దాన్ని పట్టుకొని ఇలా వచ్చి వాళ్ళు దాంతో కూడా ఏదో పూజ చేయిస్తుంటారనమాట. సో అది మనకి తెలీదు వాటి గురించి డీప్గా ప్రాసెస్ అనేది, కాకపోతే చేస్తూ ఉంటే చూస్తూ ఉండడమే అనమాట. సో మా మరదలు నేను అందరం ఇలా ఇంకా కూర్చొని. సో చూసారా నా డ్రెస్ బాగుందా అండి. యాక్చువల్గా శారీ కట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే నాకు మార్నింగ్ మా పాపను రెడీ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ముహూర్తం ఎక్కడ మిస్ అవుతుందా అని చెప్పి శారీ కట్టుకుంటూ ఉంటే లేట్ అయిపోతుందని చెప్పి గబగబా డ్రెస్ వేసుకొని వచ్చేసాను. ఆ తర్వాత చేంజ్ చేసుకుందామంటే ఇంకా టైం దొరకలేదన్నమాట. సో అలా ఎండ్ అయిపోయింది ఆ డ్రెస్ తోటే ప్రోగ్రామ్ మొత్తం అనమాట. సో ఇప్పుడు ఇది పట్టుకొని జువి చెట్టుది పట్టుకొని వాడు భిక్షాం దేహి అని చెప్పి ప్రతి ఒక్కరికి దగ్గరికి వచ్చి భిక్షం అడుక్కోవాలన్నమాట. అట్లా అడుక్కున్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి వాడికి భిక్షంలాగా వేస్తారు, అది కూడా అందులో ఒక పార్టే. సో ఇది మా గాయత్రి అని మా చెల్లెలు, రాక్షసి అండి ఇది. అసలు అందరికన్నా చిన్నది, అది గుడివాడలో ఉంటుంది. సో అసలు అమ్మో అల్లరి, మా చెల్లెలైతే చాలా అల్లరండి. సో వీడిని ఎవ్వరు ఎత్తుకున్నా ఉండడు. ఎట్టకేలకి నేనేదో ఎత్తుకొని పట్టుకుంటే అసలు ఏడ్చేస్తున్నాడు. ఆ దండ దొరికిందండి వాడికి. ఆ దండ దొరికిందని చెప్పి ఏదో అలా సైలెంట్గా ఉన్నాడనమాట. లేకపోతే ఒక సెకండ్ ఉండడండి ఎవరి దగ్గర. వాళ్ళ అమ్మే కావాలి వాడికి, ఎవ్వరు అవసరం లేదనమాట. ఆ పక్కన వచ్చేసి సేమ్ వాళ్ళ సిస్టర్స్ కొడుకులు అనమాట. మా పిన్నికి 3 అమ్మాయిలు, ఇది రెండవ దాని కొడుకు. ఈ పక్కన వాళ్ళు లాస్ట్ చెప్పానే మా చిన్న చెల్లెలని, దాని కొడుకు. వాడు వచ్చేసి మా తమ్ముడు కొడుకు, ఈడొచ్చేసి మా కుమారు కొడుకు అనమాట. సో అందరూ హంగామా చేసేస్తున్నారు మా పిల్లలందరూ కలిసి. మా ఆయన ఇప్పుడే వచ్చాడండి, మా పాపని స్కూల్లో వదిలేసి ఇంకా వచ్చి కొంచెం సేపు అటెండ్ అయ్యి మళ్ళీ ఆఫీస్లో లీవ్ ఇవ్వలేదని చెప్పి టిఫిన్ చేసేసి వెళ్ళిపోయాడనమాట. తిను మా వదిన, నాగలక్ష్మి వదిన, తిను కూడా ఇక్కడే ఉంటుంది హైదరాబాద్లో. సో అలా అందరండి పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చారనమాట, ఎవ్వరు మిస్ అవ్వలేదు. సో అలా రావడం కూడా మంచిదే అండి, ఎందుకంటే మనం పిలిస్తే మనకు వాల్యూ ఇచ్చి రావడం కూడా చాలా ఇదే కదా. సో అలా పిలిచిన ప్రతి ఒక్కరూ వచ్చి మా వాడిని అయితే ఆశీర్వదించారనమాట. వీళ్ళు వచ్చేసి మా రాధిక, మా కుమార్ వచ్చేసి పిన్ని బాబాయిలు కదా. సో వాడికి ఏంటంటే గిఫ్ట్ ఇస్తున్నారనమాట. వాడు ఉదయాన్నే లేచి గాయత్రి మంత్రం చదువుకొని దేవుడి దగ్గర పూజ చేసుకోవడం కోసం వాడికి వెండివి ఏవో గిఫ్ట్ ఇచ్చారండి. అది యూజ్ఫుల్ అవుతుంది అనమాట వాడికి. అందుకోసం అని చెప్పి వాడికి అది ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళే ఇచ్చారనమాట. వాళ్ళు ఇచ్చిన తర్వాతే మిగిలిన వాళ్ళందరూ వాడికి గిఫ్ట్ కానివ్వండి, మా అమ్మకు నాన్నకి శారీస్ అట్లా బట్టలు పెట్టేవాళ్ళు అలా పెట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే వాళ్ళ పిన్ని బాబాయి
ఇచ్చారనమాట. సో, అలా వాళ్ళతో స్టార్ట్ అయిందనమాట. సో, అలా అయిపోయిన తర్వాత అందరూ ఇంకా వాడు చెప్పాను గదా! వాడు అందరి దగ్గరకొచ్చి ఇలా భిక్షం గూడా తీసుకోవాలనమాట ప్రతి ఒక్కరి దగ్గరకొచ్చి. ఇది బ్రాహ్మిన్స్‌లో ఉన్న వాళ్ళకైతే ఈ తంతు గురించి కొంచెం ఐడియా ఉంటదండి. మిగిలిన వాళ్ళకి మేబీ కొంచెం అర్థం కాకపోవచ్చు. సో, మాకేంటంటే ఇది రొటీన్‌గా మా ఇండ్లల్లో జరిగే కార్యక్రమాలే కాబట్టి అబ్బాయిలకి. సో, మాకు కొంచెం ఐడియా ఉంటది కాబట్టి ఆహ్, మాకు తెలుస్తది. కాతే పాపం కొంతమందికి తెలీదు గాబట్టి కొంచెం బోర్ అనిపియచ్చు. కాకపోతే ప్రాసెస్ అదేనండి. అందుకోసమే చెప్పాల్సొస్తుందనమాట ఇంత డీప్‌గా. ఇది లోపల మార్నింగ్ పూజ చేశారు వాళ్ళ ఇంట్లో దేవుడి దగ్గర. మంచిగుంది కలర్‌ఫుల్‌గా దేవుడు మంచిగా డెకరేట్ చేశారని అలా వీడియో తీశాననమాట. చాలా ముద్దుగా ఉంది. లోపల ఈ దీపం కానివ్వండి మంచిగా నీట్‌గా సెట్ జేసి పెట్టారు. ఇంగ మా హస్బెండ్ వచ్చేసి ఇంకా టిఫిన్ జేసి ఎళ్ళిపోతా అని చెప్పి తినేసి రెడీగా ఉన్నాడు. ఇంకా మళ్ళీ వీడియో తీయి, మళ్ళీ నేను రాలేదనుకుంటారు. సరదాగా వీడియో తీయి అని జెప్తే నేను జోక్‌గా వీడియో తీస్తున్నాను. మా చెల్లని జెప్పాను దెయ్యం. మా ఆయనకి చూడండి ఎట్లా పెడుతుందో. తిను బావ అని జెప్పి తమాషాగా అలా పెట్టేస్తుందనమాట. సో, అలా సరదాగా మా ఆయనైతే టిఫిన్ జేసేసి ఎళ్ళిపోయాడు. ఇంక నేనైతే ఎండింగ్ వరకు ఉండి ఆ ప్రోగ్రామ్‌ని కంప్లీట్ జేసుకొని వెళ్ళిపోయామండి. సో, అలా ఈ కార్యక్రమానికొచ్చిన వాళ్ళందరైతే రెడీగా ఉన్నారనమాట. టిఫిన్ ఎప్పుడు పెడతారా తినాలి అని. కాకపోతే ఇక్కడ వీడు ఈ కార్యక్రమం అనేది చెప్పాను గదా! కంటిన్యూ అవుతూనే ఉందని చెప్పి. సో, అందువల్ల కొంచెం వెయిట్ చేయాల్సొస్తుందనమాట. సో, తను వచ్చి అది భిక్ష తీసుకున్న తర్వాత అందరూ టిఫిన్ చేసేయొచ్చనమాట. సో, దానికోసమే వెయిట్ చేస్తున్నాం అందరము. అగో ఇలా అండి వచ్చి భవతి భిక్షాం దేహి అని అడుగుతాడనమాట. ఆ జోలెలాగా పట్టుకొనొస్తే అందరూ అందులో కొబ్బరి గిన్నె ఉంటది. దాంతో 3 సార్లు ప్రతి ఒక్కరు అందులో వేసి కాయిన్ గానివ్వండి, అమౌంట్ ఎంతో కొంత రూ. 10 ఎంతో కొంత అమౌంట్ అయితే అందులో ఎయ్యాలనమాట. సో, అలా వచ్చిన ప్రతి ఒక్కరండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తోటి తనలా భవతి భిక్షాందేహి అని చెప్పి వెళ్ళి భిక్ష తీసుకొని ఆశీర్వాదం తీసుకోవాలనమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వేయాలండి అది. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరైతే వేశారనమాట. అలా వేస్తే చాలా మంచిదనమాట. అలా పిన్ని, బాబాయిల దగ్గర నుంచి అందరండి ప్రతి ఒక్కరూ ఆ భిక్ష వేయాలనమాట. అలా భిక్ష వేస్తే తనకు మంచిదనమాట. అలా వేసి ఆశీర్వాదం తీసుకోవాలి తను. సో, మా కుమారు, మా రాధిక వాళ్ళు గూడా భిక్ష వేస్తున్నారు. అలాగే మేము, మా వాళ్ళు అందరమండి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అట్లా భిక్ష అయితే వేసామనమాట. మా పెద్దమ్మ అట్లా రూ. 1 కాయిను అలా వేయాలి. వేసి అవి ఆ లోపల చెప్పాను గదా! కొబ్బరి గిన్నెతోటి అట్లా 3 సార్లు ఆ భిక్ష అనేది వేయాలనమాట. సో, అలా అందరూ వచ్చి తనకైతే వేసేస్తున్నారు. అలా అది వేసిన తర్వాత ఇంక అందరూ టిఫిన్‌లయితే తినడం స్టార్ట్ చేశారనమాట. Today's your special day, it's time to celebrate. Another year of life, let's make it great. With friends and family all around, we'll dance and sing, make joyful sounds. May every moment bring you happiness and fun. May all your dreams come true one by one. Let's raise a toast to the years that have passed, and cheers to the future, may it be a blast. సో, అలా మా చెల్లెళ్ళు అందరూ, మా పిన్ని అందరూ వాడికి భిక్ష అయితే వేసేస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ వేసేస్తున్నారు. అయిపోవచ్చిందనమాట. ఎవ్వరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని పిలిచి భిక్ష అయితే వేయిస్తున్నారు. నేను గూడా వేసేసాను. నాది వీడియో తీశారు గానీ నా దగ్గరైతే అది మిస్ అయిపోయిందనమాట నా వీడియో. సో, అందుకే దీంట్లో యాడ్ చేయలేదనమాట. సో, అలా ప్రతి ఒక్కరిని మా వదిన పిలుస్తుందనమాట. వచ్చి వెయ్యండి అని చెప్పి. అలా తీసుకుంటే వాడికి మంచిదనమాట. చాలా మంచిది అట్లా భిక్ష తీసుకొని ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకోవడం అనేది. సో, అలా అందుకోసమే మా వదిన, మా అన్నయ్య వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పిలిచి అలా వేయమని చెప్తున్నారు. సో, అలా భిక్ష తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. ఆ తర్వాత ఇంకా మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అంతేనండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. సో, అలా మా వాడి ఉపనయనానికైతే ఇన్ని కష్టాలు పడుతున్నారు మా వదిన, అన్నయ్య వాళ్ళు. సో, ఉపనయనం అయిపోయిన తర్వాత మా వాడికి ఉంటదండి. డైలీ పద్ధతులు ఫాలో అవ్వాలి. డైలీ మంచిగా పూజ చేసుకోవాలి.
గాయత్రి మంత్రం చదువుకోవాలి. ఆవు పోసనం పట్టుకొని లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆవు పోసనం అంటారు. అది ఫాలో అవ్వాలి. ఇందనగా పూజారి చెప్పాడు కదా, తినేటప్పుడు ఇలా ఫాలో అవ్వాలని చెప్పి ఆ రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలన్నమాట. మనం అనుకుంటాం కానీ ఉపనయనం అనేది చేయించుకున్నంత ఈజీ అయితే కాదండి. ఖచ్చితంగా దాన్ని మనం ఫాలో అయితే చాలా మంచిది, మనకి ఇంటికైనా తనకైనా చాలా, ఆ అబ్బాయికి కూడా మంచిదన్నమాట. మంచిగా స్టడీస్లో అవనివ్వండి, ఫ్యూచర్లో కూడా తనకి మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. సో అలా మా వాడికైతే అందరూ వచ్చి వేస్తున్నారనమాట భిక్ష. సో అలా అందరము ప్రతి ఒక్కరము అందరం కూర్చొని చూస్తున్నాము. ఇంకా ప్రతి ఒక్కరిది మిస్ అవ్వకుండా పిలుచుకుంటూనే ఉన్నారు. అలా అందరినీ పిలిచి లాస్ట్కి అయితే ఆల్మోస్ట్ ఇంకా మా వాళ్ళందరూ వేసేస్తున్నారు. వీళ్ళు వచ్చేసి కూకట్పల్లిలో ఉంటారు. తిను మల్లిక వాళ్ళ హస్బెండ్ అనమాట. వీళ్ళు కూడా వాళ్ళ ఇంటి పేరు వాళ్ళే, రామచంద్రుని. సో వీళ్ళు కూడా తనకి అత్తయ్య అవుతుంది. మా వాళ్ళకి, మా వదిన వాళ్ళకి సిస్టర్ అనమాట, కజిన్ సిస్టరు. సో తిను మా బావ అని చెప్పాను కదా, ఏలూరులో ఉంటారు వీళ్ళు. సో అలా అందరూ ప్రతి ఒక్కరి చేత వేయించేసుకుంటున్నాడు మా వాడైతే. తినొచ్చేసి మా మేనమామ అండి, మా అమ్మ తమ్ముడు అనమాట. సో మా అమ్మ, మా పెద్దమ్మ, మా పిన్ని వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు. తిను మా వాళ్ళందరు తమ్ముడు అనమాట. ఇప్పుడు మా వదిన అన్నయ్యకి కూడా మేనమామ అవుతాడు అనమాట తిను కూడా. సో అలా భిక్ష అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అది తీసుకెళ్ళి పూజారికి అయితే ఇవ్వాలి. సో అలా రావిది పట్టుకొని కొమ్మ అట్లా అందరి దగ్గరికి వెళ్ళి భిక్షాటనం అయితే చేయాలన్నమాట. పాపం మా వాడు అలసిపోయాడండి. 2 days నుంచి వాడికి ఇదే తంతనమాట. పాపం ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపడము, ఈ ప్రోగ్రామ్స్ చేయించడం వాడితోటి అవర్స్ గడిచిపోతున్నాయి వాడికి. పాపం అలసిపోయి కూర్చున్నాడనమాట. చాలా తగ్గిపోయాడండి. జాబ్కి వెళ్తున్నప్పటి నుంచి సన్నగా అయిపోయాడు పాపం. సో నాకు ఎలాగే ఇంకా వీలు దొరకదని చెప్పి వాడితో అట్లా ఒక ఫోటో అయితే తీసుకున్నానమాట. సో వాడి పేరు వంశీకృష్ణ అండి. చిన్నోడి పేరు వచ్చేసి గౌతమ్ అనమాట. సో అలా మా వాడిని అయితే కొంచెంసేపు రిలాక్స్ అవ్వమని చెప్పి అందరు అలా కూర్చోబెట్టేశారు కుర్చీలో. ఆ తర్వాత మళ్ళీ కొంచెం సేపు ప్రాసెస్ ఉంటుందని చెప్పాను కదా. సో హోమం అని అవన్నీ ఉంటాయండి ప్రాసెస్ అయితే. ఇంకా అందరికి ఆకలేసేస్తుంది. అందరు ఇంకా టిఫిన్స్ అయితే పెట్టేశారనమాట. ఇడ్లీ, వడ, సాంబారు. సో వీళ్ళు చెప్పాను కదా మా మల్లిక వాళ్ళ హస్బెండ్. సో అలా అందరూ ఇంకా టిఫిన్లు అయితే చేసేస్తున్నారు. ఆకలేసేస్తుంది. నేను కూడా ఇంకా టిఫిన్ చేసేసాను అనమాట. యాక్చువల్గా వాళ్ళ పాప, మా పాప 1 year గ్యాప్ అండి. సో అందుకోసమే అడుగుతున్నాను అనమాట, ఏం చదువుతుంది మీ పాప అని. వాళ్ళకి ఒక పాప బాబు అనమాట. సో అలా చాలా ఇయర్స్ తర్వాత కలుస్తాం కదా, అలా అందరితో సరదాగా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటామన్నమాట. సో ఈడు చిన్నోడు ఇప్పుడే వచ్చాడు నిద్ర లేచి. ఏంట్రా ఇప్పుడే వచ్చావా అంటే అంటున్నాడు. సో అందరికి ఇంకా టిఫిన్లు అయితే ఇచ్చేస్తున్నారు. పాపం అందరికీ 9 దాటిపోయింది కదా, అందరికి ఆకలేస్తుంది అనమాట. మంచిగా ఉందండి సాంబార్, అవి సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇడ్లీ, సాంబార్, వడ. సో అన్నీ ఎగిరిపోయాయి అనమాట. అందరికి ఆకలేసరికి అందరూ మంచిగా తినేస్తున్నారు. మా కుమార్ ఏమో దగ్గరుండి వడ్డిస్తున్నారు. మా రాధిక ఏమో వెనకాల వాళ్ళ హస్బెండ్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఆ పక్కన మా సీనన్న వాళ్ళ భార్య కూడా పాపము నెక్స్ట్ డే వచ్చారు, ఉపనయనం ముందు రోజు. వాళ్ళు కూడా పాపం చాలా కష్టపడి హెల్ప్ చేశారండి. ఈమె చాలా ఫాస్ట్ అండి వర్క్లో మా రాధిక. అసలు ఇంకా ఏదైనా పని మొదలు పెట్టిందంటే ఎండింగ్ అనేది ఉండదు మా రాధికకి. సో ఇక్కడ తింటున్నారు తోడుకోడళ్ళు, మా కుమారు, ముగ్గురు, మా మా చెల్లెలు, అది మా లత. సో వీళ్ళిద్దరు పెద్ద తోడుకోడలు, ఈమె లాస్ట్ అని చెప్పాను కదా రాధిక. తల ఎత్తవే అంటే చూడండి ఎట్లా సిగ్గుపడిపోతుందో. అసలు తలే ఎత్తట్లేదు, సిగ్గుపడుతుంది. నేనేమంటున్నానంటే ఎందుకు తింటున్నావు అని చెప్పి సిగ్గుపడిపోతున్నావు అని అంటున్నాను.
సో, అస్సలు ఎత్తట్లేదు వీడియో తీస్తుంటే. ఆమె దొరికేదే కష్టము. అసలు వీడియోస్‌లో చాలా తక్కువ గదా! తిరుగుతూనే ఉంది పని మీద అని చెప్పి ఇక్కడ తీస్తుంటే అసలు ఫేసే చూపిచ్చట్లేదు. సో, మా రాధిక, మా కుమారికి చెప్తున్నాననమాట. మీ ఆవిడని తలెత్తమని జెప్పి. మా చెల్లెలు చూసారా లోపల కూర్చొని లాగిచ్చేస్తున్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఇదేనండి రీసెంట్‌గా ఒక ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం చేసింది గదా! దిల్ష్ నగర్‌లో. సో, దాని ఇంటి గృహప్రవేశానికి గూడా పెట్టాను మీకు వీడియో. అది మా లాస్ట్ చెల్లెలు గాయత్రి. బయట కూర్చొని వాళ్ళతో పాటు తినేది అది సెకండ్‌ది లత అనమాట. సో, అలా అందరిది అయిపోయాక ప్రతి ఒక్కరొచ్చి ఇంకా వీళ్ళు ఆశీర్వాదం తీసుకొని అందరివి ప్రతి ఒక్కరి దగ్గర అక్షింతలు తీసుకొని ఎవరికి తోచినవి గిఫ్ట్స్ కానివ్వండి, బట్టలు కానివ్వండి అందరు చదివింపులైతే చదివిస్తున్నారనమాట. మా పిన్ని ఆశీర్వదిస్తుంది. ఇంకా ఎవరికి నచ్చినట్లు అనమాట. అమౌంట్ గానివ్వండి, బట్టలు గానివ్వండి మన ఇష్టం అనమాట. మా బావ ఏలూరు బావ. సో, యాక్చువల్‌గా ఏంటంటే ప్రతి ఒక్కరు బట్టలు తీసుకొచ్చి వాళ్ళు బట్టలు, కానుకలు అట్లా ప్రతి ఒక్కరు ఎవరికి తోచినట్లు వాళ్ళు ప్రతి ఒక్కరి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అలా ఇస్తూనే ఉన్నారు. సో, వీళ్ళ పిన్ని బాబాయ్ గూడా పాపం సమ్ పర్సనల్ వాళ్ళ అంటే ప్రాబ్లమ్స్ వల్ల రాలేకపోయారనమాట. మా శారద వాళ్ళ మేనమామ ఉంటారు గదా! మేనమామ వాళ్ళు పాపం సమ్ ఇంట్లో వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల రాలేదు. అందువల్ల పాపం వాళ్ళ యాక్చువల్‌గా ఏంటంటే మేనమామ చెవికి పోగులు తీసుకొస్తారనమాట. చెవికి పోగులు పెట్టేసి తలనీలాలు గూడా కొంచెం కట్ చేస్తారనమాట. సో, అది ప్రాసెస్ చేయాలంటే పాపం వాళ్ళు సమ్ ప్రాబ్లమ్ వల్ల రాలేదని చెప్పాను గదా! సో, మా ఏలూరు అతను మా బావే ఆ ప్రాసెస్ గూడా తనే చేసేసాడనమాట చెవికి అవి పెట్టేసి. సో, అలా కార్యక్రమం తనే కంప్లీట్ చేసేసాడు. వీళ్ళంతా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఫోటోస్ దిగుతున్నారు అక్షింతలేసి. అలా అందరినీ క్యాప్చర్ చేశామండి. ఎవరిని మిస్ చేయకుండా కొంచెం కొంచెం అయితే. ఒకవేళ మిస్ అయితే దానికి ఇంకా ఏం అనుకోవద్దు. ఎందుకంటే మ్యాక్సిమం అయితే అందరినీ వీడియో అయితే తీశాను. కాకపోతే సమ్ టైమ్స్ ఏదైనా మిస్ అయితే ఇంకా దానికి ఏమి అనుకోవద్దనమాట. తిను మా శారద వాళ్ళ ఆఫీస్ కొలీగ్ అనమాట. ఆవిడ ఫ్రెండ్. సో, అలా ప్రతి ఒక్కరినైతే తీశాను. నాకు తెలిసినంత వరకైతే నేను అందరినీ క్యాప్చర్ చేశాను. వీళ్ళొచ్చేసి రామచంద్రుని ఫ్యామిలీ అనమాట. మా వదిన, అన్న, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాబాయ్, పిన్ని అందరూ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి లాస్ట్‌కి మా అన్నయ్య వీడియో తీసుకొని ఒక ఫోటో తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మా అందరి ఫ్యామిలీస్‌తో వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తోటి ఫోటోస్ తీసుకున్నాడు. సో, అలా లాస్ట్‌కైతే ఇంకా వాళ్ళందరికీ హారతి అయితే ఇచ్చేయడం అయిపోయింది. సో, అలా బట్టలు అందరూ వన్ బై వన్ అందరూ బట్టలు పెడుతున్నారు. నేను కూడా పెట్టాను గానీ చెప్తున్నాను గదా! నాది వీడియో ఎవరో తీశారు. ఆ వీడియో నాకు దొరకలేదనమాట. సో, అలా మా తమ్ముడు, మా మరదళ్ళు ప్రతి ఒక్కరండి ఇంక అందరిదైతే తీస్తూనే ఉన్నాననమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌ది. సో, వీళ్ళొచ్చేసి కొత్త పెళ్ళికొడుకు, కొత్త పెళ్ళికూతురు. మా మామయ్య రాకుండా వీళ్ళతో పంపించాడనమాట. పక్కనున్నాడు. సో, ఇది మా చెల్లెలు, వాళ్ళ కొడుకులు అట్లా ప్రతి ఒక్కరు వచ్చారండి. ఇంకా ఈచ్ ఫ్యామిలీ వచ్చి అలా అందరికీ బట్టలు పెట్టడం గానివ్వండి, మా వదినకి బట్టలు, వాడికి అట్లా అందరూ ఎవరికి తోచిందది. మా మరదలు, మా తమ్ముడనమాట. సో, వీళ్ళ తర్వాత వాళ్ళు అట్లా అందరండి మొత్తం ఇంకా తంతవ్వడానికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అనమాట. సో, అలా అందరినీ క్యాప్చర్ అయితే చేశాను. సో, అలా మిస్ అయితే ఇంకా ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు ఏంటంటే కొన్ని బై మిస్టేక్ అవుతూ ఉంటాయన్నమాట. కావాలని అయితే మిస్ చెయ్యము ఎవరిని. సమ్‌టైమ్స్ ఏంటంటే బిజీ వల్లనో లేకపోతే బై మిస్టేక్ వల్లనో అవి కొన్ని క్యాప్చర్ అవ్వకపోవడం వల్ల కొంతమంది ఫీల్ అవుతారేమో ముందే చెప్తున్నానన్నమాట. సో, మ్యాక్సిమం అయితే తీశాను. మా మామయ్య అండి మేనమామ సెల్ చూసుకుంటున్నాడు. సో, ఇదేమో వాడు పడుకోనుంటే వాడితో ఫోటో దిగుతుంది ఇది. అందుకే దీన్ని మా మా చెల్లెలు మామూలుది కాదండి. దాని కొడుకు ఈడు పెద్దోడు. హాయ్ చెప్పురా అంటే వాడిని బతిమలాడితే హాయ్ చెప్తున్నాడు. ఇదేమో ఈమె సంతూరు మమ్మీ అంట. నాకు చూసారా ఎంత పెద్ద కొడుకున్నారో అని కామెడీ చేస్తుంటే వాడేమో వాళ్ళ అమ్మని కొట్టేస్తున్నాడు. వాడసలు అల్లరోడండి బాబోయ్! చెప్పాను గదా! చెవికి అట్లా పోగులాగా పెడతారు మేనమామ అని. సో, అందుకోసం తనే ఆ తంతు కార్యక్రమం కంప్లీట్ చేశాడనమాట. వీళ్ళు పెద్దన్నయ్య, వాళ్ళ వదిన వాళ్ళొచ్చేసి ఫస్ట్ వీళ్ళే పెట్టారు బట్టలు వాళ్ళకి. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్సు, నేను అట్లా అందరమండి వన్ బై వన్ అందరం పెట్టేసాము. ఇంగ ఎట్టకేలకు ఫినిష్ అయిపోయింది కార్యక్రమము. ఇంకా ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఆకలేస్తుందనమాట.
సో ఇంక నేను మా తమ్ముడు మా మరదలు అందరం అక్కడ కూర్చొని లంచ్ చేస్తున్నాము. మిగిలిన వాళ్ళందరూ ఇంకా తిరుగుతున్నారు, తింటున్నారు. అట్లా 1 బై 1 అందరైతే లంచ్ అయితే స్టార్ట్ చేసేసారు. కర్రీస్ కానివ్వండి, ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. సాంబారు, పప్పు అన్నీ మంచిగా చేశారు. ఒక 5, 6 ఐటమ్స్ అన్నీ. సో మంచిగా ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. మామిడికాయ పప్పు చేశారు, సాంబారు, ఒక స్వీటు, ఒక హాటు, మళ్ళీ అట్లా చాలా ఉన్నాయండి. పచ్చళ్ళు, కర్రీస్ అట్లా. అదండి నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.